మూవీ టికెట్ ప్రైస్ ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కామన్ మ్యాన్‌కి మూవీ టికెట్ ప్రైస్ అందుబాటులో ఉండాలి అని ఆయన కూడా అదే నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్‌లో గందరగోళం మొదలైంది. అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతుంది? డీటెయిల్‌గా తెలుసుకునే ముందు తెలుసుగా ఏం చేయాలో మన ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? సినిమా అనేది ఒక సామాన్యుడు తన ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే, ఆ సామాన్యుడికి సినిమా టికెట్ ప్రైస్ రీజనబుల్‌గా అందుబాటులో ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి సినిమా టికెట్ ప్రైస్‌ని తగ్గిస్తే, దీనివల్ల టాలీవుడ్‌కి భారీ నష్టాలొస్తున్నాయని, టాలీవుడ్ హీరోలంతా పాపం రోడ్డున పడిపోయారు అని, జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్ పైన కక్ష సాధిస్తున్నారు అని నానా హడావిడి చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, సినిమా టికెట్ ప్రైస్ పెంచడం కుదరదు. ఒక కామన్ మ్యాన్‌కి, ఒక సామాన్యుడికి సినిమా అనేది అందుబాటులో ఉండాలి అని అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేశారు. 'దిల్ రాజు' గారి ఆధ్వర్యంలో ఏదైతే టాలీవుడ్ సంబంధించిన నిర్మాతలు గాని, అగ్ర హీరోలు గాని నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్‌గా అసెంబ్లీలో ఏదైతే చెప్పారో, నిన్న మీటింగ్‌లో కూడా సినిమా టికెట్ ప్రైస్ పెంచటంలో ఎటువంటి చేంజెస్ ఉండవు. సినిమా టికెట్ ప్రైస్ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని క్లియర్ కట్‌గా చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే విమర్శించారో, వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించట్లేదు? రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కామెంట్ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టాలీవుడ్ ప్రముఖులతో ఒక మీటింగ్‌ని కండక్ట్ చేశారు. ఒకసారి ఆ బైట్ కూడా చూడండి. అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తాం. రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా. అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం. లెట్స్ ఎవ్రీబడీ స్టార్ట్ ఓనింగ్. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే సినీ ప్రముఖులు ఆయన ఛాంబర్‌లో కూర్చున్నారో వాళ్ళందరితోనూ ఎంతో వినయంగా, మర్యాదగా "అన్న మీరందరూ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వండి. టాలీవుడ్‌ని ఆంధ్రాకి షిఫ్ట్ చేయండి. మీ అందరికీ స్థలాలు ఇస్తాను. మనమందరం కలిసి జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఏరియాని క్రియేట్ చేద్దాము. సపోర్ట్ చేయండన్నా" అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారినైతే జగన్ గారి ఇంటికి పిలిచి భార్యాభర్తలిద్దరూ తన సొంత మనిషిలాగా తన చేతులతో అన్నం వడ్డించి, "అన్న ఒక్కసారి ఆలోచించండి" అని మర్యాద చేసి పంపించారు. టాలీవుడ్ గనక ఆంధ్రాకి షిఫ్ట్ అయితే ఆంధ్రాకి రెవెన్యూ పెరుగుద్ది. ఆంధ్రాకి టాక్స్ రూపంలో ఇన్‌కమ్ జనరేట్ అవుద్ది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందో, ఆ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గూడా కొంతవరకు రికవరీ అవుతది. రెస్టారెంట్స్ ఒస్తాయి. అనేక విధాలుగా టూరిజం పెరుగుద్ది. ఇలా అనేక విధాలుగా మన రాష్ట్రానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్‌ని ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వండి అంటే హేళన చేశారు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు గాని, నిర్మాతలు గాని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.